గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులు జరిగాయా? కౌన్సిల్ ఆమోదించినట్టుగా రికార్డులో మార్పులు చేశారా? తాజాగా ఆంధ్రజ్యోతికి భూమి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వం భూదోపిడీ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల అంశాన్ని అత్యవసరంగా టేబుల్ అజెండాగా సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2025 ఆగస్టు 22న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కౌన్సిల్ స్పష్టంగా తిరస్కరించినట్టు స్వయంగా మేయర్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం 2025 డిసెంబర్ 12న ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం లేకుండా భూ కేటాయింపులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ఆమోదం లేకుండానే జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పులు చేశారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూముల్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్లో జంగిల్ రాజ్ ప్రయోగించి ఆమోదం తెచ్చుకున్నట్టు హడావిడిగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల విషయంలో కూడా అసలు కౌన్సిల్ నిర్ణయం లేకుండానే బుల్డోజర్ రాజకీయాలు నడిపి ఉత్తర్వులు జారీ చేశారా, ఏకంగా రికార్డులనే మార్చివేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి తన పాత్రికేయ మిత్రునికి మేలు చేసేందుకు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయించారు. 2017 జూన్ 28న అప్పటి ప్రభుత్వం ఎకరానికి కేవలం 50.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని నిర్ణయించింది. అయితే కలెక్టర్ నిర్ణయించిన ధరకు భిన్నంగా అతి తక్కువ ధరకు భూమిని కేటాయించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎకరానికి 7.26 కోట్లుగా ఉంటుందని అప్పటి విశాఖ కలెక్టర్ యువరాజ్ 2016 ఆగస్టు 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం వచ్చిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా 2016 అక్టోబర్ 4న అదే ధరను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ పరదేశీ పాలనలోని సర్వే నంబర్ 191/10, 191/14ల్లో ఉన్న అరెకరం భూమిని కేవలం 50.5 లక్షలకే కేటాయిస్తూ 2017 జూన్ 28న అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ జీవోఎంఎస్ నంబర్ 25 జారీ చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై 2019 అక్టోబర్ 16న జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ భూ కేటాయింపుని రద్దు చేసింది. ఆ భూమిని గూడు లేని పేదలకు కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించేందుకు బరితెగించింది. భూ కేటాయింపులు వంటి కీలక అంశాలను సాధారణంగా రెగ్యులర్ అజెండాలో చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే టేబుల్ అజెండాగా అంశాల్ని ప్రవేశపెట్టడం పరిపాటి. అయితే ఈ తీర్మానాన్ని ఆమోదింపచేయడానికి తెర వెనుక ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా సమాచారం ఇస్తే అడ్డంకులు ఎదురవుతాయనే భయంతోనే దీన్ని అత్యవసర టేబుల్ అజెండాగా చివరి అంశంగా ప్రవేశపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధరకు కేటాయింపు అని మాత్రమే పేర్కొని అసలు ధర ఎంతన్నది స్పష్టం చేయలేదు. పరదేశీ పాలనలోని సర్వే నెంబర్ 203/2Pలోని ఈ భూమి ధర 2016లోనే ఎకరానికి 7.26 కోట్లుగా ఉండగా ప్రస్తుతం జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో ఎకరానికి 20 కోట్లకు పైగానే విలువ ఉంటుందని అంచనా. అంటే అర ఎకరం భూమి ధర కనీసం 10 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ మార్కెట్ ధర పేరుతో అతి తక్కువ ధరకే భూమిని ఆంధ్రజ్యోతికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం.